అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఇవాల్టి వీడియోలో గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనకి పూజలో తయారు చేసుకోవడానికి, అమ్మవారికి ప్రసాదంగా నివేదించడానికి ఉదయం టైంలో హడావిడి లేకుండా ఈ దద్దోజనాన్ని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. తక్కువ టైంలో అయిపోతుంది. అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా దద్దోజనాన్ని ఇలా ప్రిపేర్ చేశారంటే మీరు సాయంత్రం వరకు దద్దోజనాన్ని ఉంచుకున్నా కూడా గట్టి పడకుండానే అదే రుచితో కమ్మగా నోట్లో కరిగిపోతూ చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ఇందులోకి 1 కప్ వరకు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్‌లోకి వాటర్ వేసుకొని ఒక 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా పక్కకు తీసేయండి. తర్వాత ఇందులోకి 1 కప్ రైస్‌కి 3 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. మీరు రైస్ ఇంకా పెంచుకునేలా ఉంటే వాటర్ కూడా ఇంకా ఎక్స్‌ట్రాగా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది. ఇలా రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఉడికిపోయిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి రైస్‌నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ వేడిగా ఉన్నప్పుడే మనం స్మూత్‌గా మెత్తగా మెతుక్కోవాలి. చల్లారిన తర్వాత మనం మెతికినా కూడా మెత్తగా అయిపోకుండా గట్టిగానే ఉంటుంది. అందుకే ఇలా వేడిగా ఉన్నప్పుడే గరిటెతో స్మూత్‌గా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మెదుపుకున్న తర్వాత మనం ఏ కప్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్‌తో 3 కప్స్ వరకు పాలను వేసుకోండి. కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. మీకు దద్దోజనం సాయంత్రం వరకు పుల్లబడకుండా ఉండాలంటే పాలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. పెరుగు తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడే తినేలా ఉండే మధ్యాహ్నం వరకే ఉంచుకుంటే గనక పెరుగు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా పాలు ఇందులోకి వేసిన తర్వాత రైస్ ఎక్కడ ఉండలు లేకుండా చాలా స్మూత్‌గా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. చూసారా? ఇలా పాలంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. రైస్ కాస్త వేడిగా ఉంటుంది కదా! ఈ టైంలో పెరుగు వేస్తే పాలు విరిగిపోతాయి. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి పెరుగు వేసుకోండి. ఇప్పుడు అదే కప్‌తో 2 కప్స్ వరకు పెరుగుని వేసుకోవాలి. కమ్మటి పెరుగుని తీసుకోండి. ఈ దద్దోజనానికి పుల్లటి పెరుగుని అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడంతా బాగా కలుపుకున్న తర్వాత రైస్ కన్సిస్టెన్సీ చూసారా? మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. రైస్ ఇంకా గట్టిగా ఉందనిపిస్తే ఇంకాస్త పాలను కానీ, పెరుగును కానీ పెంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ దద్దోజనానికి మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. గుడిలో తయారు చేసే దద్దోజనం రెసిపీకి నెయ్యితోనే తాలింపు వేస్తారు. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఒక 10 వరకు జీడిపప్పులు కూడా వేసుకోవాలి. అలానే 1 ఇంచ్ వరకు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులన్నిటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి తరుగు, 2 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకోండి. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పెరుగన్నంలోకి వేసుకోవడమే. ఇప్పుడు ఈ తాలింపునంతా పెరుగన్నంలో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా, కమ్మగా ఉండే టేస్టీ దద్దోజనం రెడీ అయిపోతుంది. గుడిలో పెట్టే దద్దోజనం మనకి ఎలాంటి రుచితో ఉంటుందో అదే రుచితో ఉంటుందండి ఇది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటారు. కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా లేకుండా ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే సాయంత్రం వరకు దద్దోజనం ఉన్నా కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. అంతేనండి. ఇలా తయారు చేసిన దద్దోజనం మనం తిన్న తర్వాత కూడా కడుపుకి చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం రెసిపీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్లి చెక్ చేసేయండి. ఇప్పుడు కమ్మని దద్దోజనం రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగింటి షడ్‌రుచులు ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.